మేడం నిజంగా చాలా గ్రేట్ మేడం. ఎందుకంటే ఈ జనరేషన్‌లో లేడీస్ అనేవాళ్ళు ముందుకొచ్చి ఫౌండేషన్స్ పెట్టి నడపడం అనేది నేను చూసా గానీ, మరి దాతల సహాయం లేకుండా నడపడం అనేది నేనెక్కడ చూడలేదు. మీరే మొట్టమొదటిసారిగా మన ప్రకాశం జిల్లాలోనే ఇలా దాతల సహాయం లేకుండా సేవ అనే భావంతో ముందుకొచ్చి ఫౌండేషన్ నడుపుతున్నారు మీరే మేడం. అసలు ఈ ఫౌండేషన్ పెట్టడానికి ఒక బలమైన కారణం ఉందని నమ్మాము. ఏంటి మేడం ఆ కారణం ఏంటో ఒకసారి మీ మాటల్లో వినాలనుంది. డాక్టర్ లక్ష్మీ ప్రియాంక అంటే మా అమ్మాయి. ఓకే. పాప డాక్టర్ అయిపోయింది. పీజీ జాయిన్ అయ్యే ముందు దురదృష్టవశాత్తు ఒక కార్ యాక్సిడెంట్లో ఇబ్బంది జరిగింది. సో ఆ కారణంతో మా మనసులోకి వచ్చిన ఆలోచన ఇది. తనకి ఫౌండేషన్ ఇది 25 ఇయర్స్ ఉంది పాప. ఓకే. సో ఆమె డాక్టర్గా 75 ఇయర్స్ సర్వీస్ చేసి ఉండేదేమో ప్రజలకి. అంటే ఎప్పుడు అలా తన పాపకి 25th ఇయర్. అంటే అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని పీజీ జాయిన్ అయ్యేటప్పుడు. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 ఇయర్స్. 3 ఇయర్స్. ఎక్కడ జరిగింది మేడం మీ బెంగళూరులో. అంటే తనకి ఇంతకు ముందేమన్నా ఈ ఆలోచన ఉండేదా సేవ చేయాలి అని? ఎప్పుడు ఉండేది. అదే సాక్రిఫైస్. ఎంబీబీఎస్ అంటే అయినా కష్టపడతానని చెప్పి వెళ్ళింది. ఓకే. ఇలా అయింది. తను చదువుకున్న చదువు వృధా అయిపోయింది అన్న బాధతో మేము ఈ ఆలోచన చేశాము. తను 75 ఇయర్స్ పేషెంట్స్ని చూసుకొని ఉండొచ్చు. సో ఇప్పుడు 100 ఇయర్స్ 150 ఇయర్స్ ఆమె పేరు ఈ భూమి మీద వినపడాలి. తను చేయబోయిన సర్వీస్ని ఈ విధంగా మేము అందించాలి అనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేశాము.